హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే జనవరి మంత్లో రిమైనింగ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇది మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే భారతదేశం యొక్క తొలి వందే భారత్ స్లీపర్ రైలు అయితే ప్రారంభించారనమాట. సో ఏ రోజున అంటే జనవరి 17th అయితే తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ని ప్రారంభించారు. ఎక్కడ అంటే మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ గౌహటిలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించారు. ఇది వచ్చేసి హౌడా అండ్ గువాహటి మధ్య నడుస్తుంది. తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ అండ్ తొలి హైడ్రోజన్ ట్రైన్, తొలి బుల్లెట్ ట్రైన్స్. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా అమెరికా చైర్మన్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సో గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. చైర్మన్ ఎవరంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంపే చైర్మన్ అనమాట. సో ఇందులో ప్రముఖులకైతే చోటు దక్కింది. అండ్ అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడైనటువంటి అజయ్ బంగా కూడా ఈ గాజా శాంతి మండలిలో చోటు దక్కిందన్నమాట. సో ఇక్కడ చూసే కనుక వీళ్ళందరూ గాజా శాంతి మండలిలో చోటు దక్కినటువంటి వారు. స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్, టోనీ బ్లెయిర్, మార్క్ రువాన్, హకాన్ ఫిదాన్, అలీ తవాడి, హసన్ హల్ హషీమి, రాబర్ట్ గాబ్రియల్. సో వివిధ దేశాల యొక్క ప్రతినిధులకైతే ఇందులో చోటు దక్కడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్లో తొలి ఓపెన్ సీ సముద్ర మత్స్య సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారంటే అండమాన్ నికోబార్లో అయితే ప్రారంభించడం జరిగింది. సో ఏ మంత్రి ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ అయితే ఈ తొలి ఓపెన్ సీ సముద్ర మత్స్య సాగు ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించారు. సో దీనికి ముఖ్య లక్ష్యం ఏంటంటే సముద్ర వనరులని సుస్థిరంగా వినియోగించుకోవాలి, దీని ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించాలి అండ్ ఉపాధిని సృష్టించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో గుర్తుంచుకోండి, తొలి ఓపెన్ సీ సముద్ర మత్స్య సాగు ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారు? అండమాన్ నికోబార్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ప్రముఖ క్రీడాకారిణి బ్యాడ్మింటన్ నుండి వీడ్కోలు తెలపడం రిటైర్మెంట్ అయ్యింది. సో ఎవరు అంటే భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినటువంటి సైనా నెహ్వాల్ అయితే బ్యాడ్మింటన్కి రిటైర్మెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈమె సాధించిన కొన్ని విజయాల గురించి చూస్తే కనుక 2008లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. 2012లో లండన్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించింది. 2009లో అర్జున అవార్డు, 2010లో కేఎల్ రత్న అవార్డుని అయితే సాధించడం జరిగింది. ఎవరు? సైనా నెహ్వాల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బగురుంబా డ్యాన్స్. రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఈ డ్యాన్స్ని చూడడం జరిగిందనమాట. ఈ నృత్య ప్రదర్శన అయితే తిలకించడం జరిగిందనమాట. ఎక్కడ అంటే అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి బగురుంబా డ్యాన్స్. సో ఈ డ్యాన్స్ ఏ తెగకు సంబంధించిన జానపద నృత్యం అంటే బోడో తెగకు సంబంధించిన జానపద నృత్యం. సో గుర్తుంచుకోండి, బగురుంబా డ్యాన్స్ అనగానే అస్సాం స్టేట్ గుర్తుకు రావాలి అండ్ తెగ అనగానే బోడో తెగ గుర్తుకు రావాలి. ఈ డ్యాన్స్కి మరొక పేరు ఏంటంటే బటర్ఫ్లై డ్యాన్స్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల సానియా మీర్జా అనే టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ది నెక్స్ట్ సెట్ అనే ఒక సంస్థని ప్రారంభించింది. అయితే ఈ సంస్థ దేని కొరకు అంటే క్రీడాకారిణులకు అన్నగా మహిళా అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సహాయం అందించడం కొరకు అయితే ది నెక్స్ట్ సెట్ అనే ఒక సంస్థని ప్రారంభించింది ఎవరు? సానియా మీర్జా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిజ సజ్జ సంకర రకాన్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటంటే ఇక్రిసాట్, ఐకార్, రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు. ఈ మూడు కలిసి ఈ త్రివిధ సజ్జ సంకర రకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాని యొక్క పేరు ఏంటంటే RHB 273 3-way పెర్ల్ మిల్లెట్ హైబ్రిడ్ అనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మెట్ట ప్రాంతాల్లో మంచిగా పెరుగుతుంది అండ్ హెక్టార్కి వచ్చేసి 2230 కిలోగ్రామ్స్ దిగుబడి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ త్రివిజ సజ్జ సంకర. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దోస్తీ ఎక్సర్సైజ్ 17వ ఎడిషన్ మ్యారిటైమ్ విన్యాసం. సో ఈ దోస్తీ ఎక్సర్సైజ్ ఏ దేశాలకు సంబంధించిన విన్యాసం అంటే ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్, ఈ 3 దేశాలకు సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి జనవరి 17 నుంచి 19 వరకు ఎక్కడ జరిగింది వేదిక అంటే మాల్దీవ్స్లోని మాలేలో అయితే ఈ ఎక్సర్సైజ్ జరిగిందనమాట. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. మరి ఏ దేశాల నుంచి ఎవరు పాల్గొన్నారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్, శ్రీలంక కోస్ట్ గార్డ్ అండ్ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఈ 3 కలిసి సంయుక్తంగా ఈ దోస్తీ ఎక్సర్సైజ్ని అయితే నిర్వహించడం జరిగింది. సో గుర్తుంచుకోవాల్సింది ఏ దేశాలకు సంబంధించిన విన్యాసం అని.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2025 సంవత్సరానికి గాను. మరి ఈ 2025 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు అంటే గ్రాసా మచెల్, నెల్సన్ మండేలా యొక్క వైఫ్ అయినటువంటి గ్రాసా మచెల్కి అయితే ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా 1 కోటి నగదును కూడా ఇస్తారనమాట. సో ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2025 గ్రహీత ఎవరు? గ్రాసా మచెల్. 2024 గ్రహీత ఎవరంటే మిచెల్ బాచులెట్ అని ఉంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పరాక్రమ్ దివస్. సో ఈ పరాక్రమ్ దివస్ని ఎవ్రీ ఇయర్ జనవరి 23 జరుపుకుంటాము. సో ఎందుకు అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా అయితే ఈ పరాక్రమ్ దివస్ని జరుపుకుంటాము. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత ప్రభుత్వం 2021లో ఈ పరాక్రమ్ దివస్ని ప్రకటించింది. అంటే రీసెంట్గానే మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తుంచుకోండి, 2021. సో ఇక్కడ ఈ పరాక్రమ్ దివస్ సందర్భంగా ఒక పురస్కారాన్ని కూడా ఇస్తారు. ఆ పురస్కారం పేరు ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రబంధన్ పురస్కార్. సో మరి ఈ 2026 ఇయర్కి గాను ఈ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారంటే ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంస్థ అండ్ ఒక వ్యక్తికి అయితే పురస్కారాన్ని ఇచ్చారు. సో వీరికంటే ముందు ఈ పురస్కారాన్ని ఎందుకు ఇస్తారంటే విపత్తు సమయాల్లో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏవైనా కానీ డిజాస్టర్స్ జరుగుతాయి కదా, అప్పుడు సేవలు చేసినటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఈ పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పురస్కార గ్రహీతలు ఎవరంటే సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకి ఇవ్వడం జరిగింది సంస్థల కేటగిరీస్లో. అయితే సంస్థలకు వచ్చేసి 51 లక్షల ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది నగదు. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి అంటే పర్సన్స్ కేటగిరీ వైజ్గా చూస్తే కనుక ఇండివిజువల్ కేటగిరీ చూస్తే కనుక లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి సీతా అశోక్ షెల్కేకి అయితే ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది వ్యక్తిగత విభాగంలో. మరి వ్యక్తిగత విభాగంలో ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే 5 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సీతా అశోక్ షెల్కే అనే పర్సన్ వయానాడ్ కొండ చర్యలు విపత్తు జరిగినప్పుడు తను చేసిన కృషికి గానైతే ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో పరాక్రమ్ దివస్ జనవరి 23 అండ్ ఆ పురస్కారం యొక్క గ్రహీతలు ఎవరో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారైతే రాష్ట్రపతి భవన్లో గ్రంథ్ కుటీర్ను ప్రారంభించడం జరిగింది. సో ఈ గ్రంథ్ కుటీర్లో ఏముంటాయంటే మన భారతదేశానికి చెందినటువంటి 11 క్లాసికల్ లాంగ్వేజెస్లో సేకరించినటువంటి రాత ప్రతులు కానీ పుస్తకాల సేకరణ అనేది ఈ గ్రంథ్ కుటీర్లో ఉంటుంది. అంటే మన భారతదేశం యొక్క సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించడం కొరకైతే ఈ గ్రంథ్ కుటీర్ను ప్రారంభించడం జరిగింది రాష్ట్రపతి గారు ఇక్కడ రాష్ట్రపతి భవన్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ఒక రాష్ట్రం పొగాకు నికోటిన్ ఉత్పత్తులపై కానీ తయారీ ప్రాసెసింగ్ నిల్వ రవాణా సో వీటన్నింటిపైన నిషేధాన్ని విధించడం జరిగిందనమాట. ఆ రాష్ట్రం ఏంటంటే ఒడిషా. సో టోటల్గా పూర్తిగా ఈ పొగాకు నికోటిన్ ఉత్పత్తులపై పూర్తిగా నిషేధం విధించిన రాష్ట్రం ఒడిషా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 77వ గణతంత్ర దినోత్సవం 2026 ఈసారి జరిగినటువంటి గణతంత్ర దినోత్సవం యొక్క హైలైట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వందే మాత్రం థీమ్తో చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈసారి వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్లు ముఖ్య అతిథులు ఎవరంటే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆంటోనియో కోస్టా అండ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉర్సులా వాన్ డర్ లెయన్. వీరిద్దరిని ముఖ్య అతిథులుగా ఇండియా ఆహ్వానించడం జరిగింది గణతంత్ర దినోత్సవానికి. అండ్ అదేవిధంగా ఈసారి వచ్చేసి ఇండియన్ ఆర్మీ ఫేస్డ్ బ్యాటిల్ అరే అనే ప్రదర్శనని తొలిసారిగా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా బ్రహ్మోస్, ఆకాశం, S-400 వీటన్నిటిని ప్రదర్శించడం జరిగిందన్నమాట ఈ గణతంత్ర దినోత్సవంలో భాగంగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి గణతంత్ర దినోత్సవంలో తొలిసారిగా జంతుదళం ప్రదర్శన ఇచ్చాయి. బ్యాక్టీరియన్ జాతికి చెందిన ఒంటెలు, గుర్రాలు సో వాటన్నింటి ప్రదర్శన ఈసారి మనం చూసాము. సో అశోక చక్ర అవార్డును కూడా శుభాంశు శుక్లకి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి భైరవ్ సేన ఉంది కదా, భైరవ్ బెటాలియన్ కవాతును కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ తొలిసారిగా జరిగినాయి, సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ఒక 2 టెంపుల్స్లో హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ కమిటీ ప్రతిపాదించింది. ఆ టెంపుల్స్ ఏవంటే బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ ఆలయాల్లో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం, హిందూయేతరులు అంటే హిందువులు కాని వారు ఉంటారు కదా వాళ్ళకి ప్రవేశం లేదని చెప్పడం జరిగిందనమాట. సో ఆ టెంపుల్స్ ఏంటి బద్రీనాథ్, కేదార్నాథ్. అండ్ ఇప్పటికే గంగోత్రి ధామ్ టెంపుల్లో ఇప్పటికే నిషేధం అనేది ఉందన్నమాట. అంటే హిందూయేతరులని పై నిషేధం విధించిందనమాట గంగోత్రి ధామ్, బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్స్. హిందూయేతరులకి ప్రవేశం లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ అండ్ యూరోపియన్ యూనియన్
ఈ రెండింటి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కుదిరింది. ఎందుకంటే మనకి ఈసారి రిపబ్లిక్ డేకి వచ్చిన గెస్టులు కదా వీరు యూరోపియన్ యూనియన్ నుంచి. సో ఆ సందర్భంగా అయితే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే కుదిరింది. దీన్ని మదర్ ఆఫ్ డీల్స్ అని కూడా అంటారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దీన్ని మదర్ ఆఫ్ డీల్స్ ఒప్పందంగా కూడా అంటారు. అయితే ఎన్ని ఒప్పందాలు జరిగినాయి ఈ రెండు దేశాల మధ్య అంటే 13 ఒప్పందాలు అయితే జరిగినాయి అనమాట. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మనం భారత్ చేసే కొన్ని ఎగుమతి చేసే వస్తువులపై కానీ యూరోపియన్ నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులపై కానీ ధరలు తగ్గనున్నాయి, కొన్ని చౌకగా లభిస్తాయి అనమాట. సో ఇక్కడ మన భారత్ ఏవి ఎగుమతి చేస్తుందంటే టెక్స్టైల్స్, తోలు ఉత్పత్తులు, హస్తకళలు, పాదరక్షలు, వీటిపైన సుంకాలు అనేవి తగ్గుతాయి. అండ్ ఐరోపా ఎగుమతి చేసే అటువంటి మద్యం, ఆటోమొబైల్స్, రసాయనాలు, ఔషధాలు వీటన్నింటిపై కూడా సుంకాలు అనేవి, ట్యాక్సెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అండ్ అదేవిధంగా భద్రతా రక్షణ రంగంలో కూడా బలోపేతం చేసేందుకు ఒప్పందాలు అనేవి జరిగినాయి ఈ రెండు దేశాల మధ్య. సో టోటల్గా 13 ఒప్పందాలపై జరిగినాయి. మనం రీసెంట్గా చూస్తే కనుక జర్మనీతో కూడా మన దేశానికి ఒక ఒప్పందం జరిగింది. అందులో ఎన్ని ఒప్పందాలు జరిగింటే 19 ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. అండ్ విడిగా ఒక ఒప్పందం జరిగింది. అదేంటి, టెలికాం రంగంలో విడిగా ఒప్పందం జరిగిందనమాట. జర్మనీ ఛాన్సలర్ మన దేశానికి పర్యటనకు వచ్చిన సందర్భంగా. అండ్ అదేవిధంగా తనకి కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఇండియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇటీవల ఒక దేశం సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించింది. ఆ దేశం ఏంటంటే ఫ్రాన్స్. అయితే మరి ఎంత ఏజ్లోపు పిల్లలకైతే నిషేధాన్ని విధించిందంటే 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడటాన్ని నిషేధించిన దేశం ఫ్రాన్స్. సో అధ్యక్షుడు వచ్చేసి ఇమ్మాన్యుయల్ మెక్రాన్. రెండవ దేశం ఫ్రాన్స్ అనమాట. మరి ఫస్ట్ దేశం ఏంటి సోషల్ మీడియాని బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటంటే ఆస్ట్రేలియా. ఇప్పటికే ఈ నిషేధాన్ని విధించింది. సో అక్కడ వచ్చేసి 16 ఏళ్లలోపు పిల్లల వరకు అంటే టీనేజర్స్కి అయితే సోషల్ మీడియాని బ్యాన్ చేసిన రెండు దేశాలు ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మన భారతదేశంలోనే దేశీయంగా విమానాల తయారీకి సంబంధించిన ఒప్పందం కుదిరింది. అంటే మన దేశంలోనే విమానాలను తయారు చేసే విధంగా ఒక ఒప్పందం కుదిరింది. మరి ఏ రెండు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరిందంటే అదానీ గ్రూప్కి చెందినటువంటి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కో మరియు బ్రెజిల్కి చెందినటువంటి ఎంబ్రాయర్ అనే కంపెనీతో అయితే ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా మన భారతదేశంలోనే ఒక తయారీ కేంద్రం, విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ చూసే కనుక 80 నుంచి 150 సీట్ల విమానాల తయారీకి సంబంధించిన విమానాలు అయితే తయారు చేయబోతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలకు సంబంధించి ఒక ఇండెక్స్ అయితే రిలీజ్ అయింది. ఆ ఇండెక్స్ పేరు ఏంటంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026. సో దీన్ని ఎవరు విడుదల చేశారంటే అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసింది. మరి టాప్లో ఉన్న దేశాలు ఏంటంటే టాప్ 5లో చూస్తే కనుక అమెరికా, రష్యా, చైనా. భారత్ 4th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్ వచ్చేసి దక్షిణ కొరియా. ఈ టాప్ 5ని గుర్తుంచుకోండి. మరి చివరి స్థానంలో వచ్చేసి భూటాన్ ఉంది 145వ స్థానంలో. మన భారత్ స్థానం 4వ స్థానం. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇటీవల ఒక విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి ఉప ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవాడు? మహారాష్ట్రకు చెందినటువంటి మహారాష్ట్ర యొక్క ఉప ముఖ్యమంత్రి అయితే రీసెంట్గా విమాన ప్రమాదంలో మరణించాడు. అతని పేరు ఏంటంటే అజిత్ పవార్. ఎన్సీపీ అధినేత అయినటువంటి అజిత్ పవార్ అయితే రీసెంట్గా విమాన ప్రమాదంలో మరణించడం జరిగిందన్నమాట. సో ఎక్కడది బారామతి విమానాశ్రయానికి సమీపంలో ఈ ఘోరం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అదేంటంటే ఇటీవల అయితే ఒక మంత్రిత్వ శాఖ, ఏ మంత్రిత్వ శాఖ అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ జెప్టో సంస్థతో అయితే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేనికి సంబంధించిన ఒప్పందం అంటే సాంప్రదాయ ఔషధాలు ఏవైతే ఉంటాయో ఆయుష్ మినిస్ట్రీకి సంబంధించి సాంప్రదాయ ఔషధాలు వాటి యొక్క ఆన్లైన్ అమ్మకం కొరకైతే ఈ జెప్టో సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నమాట ఆయుష్ మినిస్ట్రీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్. రీసెంట్గా రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి శకటాలు అనేవి ప్రదర్శన చేస్తారు కదా. సో ఎవ్రీ ఇయర్ వాటికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చినాయి. సో అందులో చూస్తే కనుక ఉత్తమ కవాతు దళం అవార్డు వచ్చేసి నేవీకి రావడం జరిగింది. అండ్ ఉత్తమ శకటం అవార్డు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉత్తమ శకటం అవార్డు మహారాష్ట్రకి రావడం జరిగింది. ఇక్కడ థీమ్ గుర్తుంచుకోండి, గణేష్ నిమజ్జనం థీమ్తో అయితే మహారాష్ట్ర శకటాన్ని ప్రదర్శించింది. సో మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి. సో ఆ థీమ్తోనే ఈసారి మహారాష్ట్రకి అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మంత్రిత్వ శాఖల విభాగంలో ఏ మంత్రిత్వ శాఖకి అవార్డు వచ్చిందంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖకి అయితే అవార్డు రావడం జరిగింది. ఇక్కడ థీమ్ వచ్చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖది వందే మాత్రం థీమ్తో అయితే ఈసారి సాంస్కృతిక మంత్రిత్వ శాఖకి అవార్డు రావడం జరిగింది. సో నేవీ దళం అండ్ ఉత్తమ శకటం వచ్చేసి మహారాష్ట్ర, మంత్రిత్వ శాఖ వచ్చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో ఇండియా నుంచి ఒక ప్లేస్ అయితే చేరింది. ఆ ప్లేస్ పేరేంటి? బౌద్ధ వజ్ర త్రిభుజానికి అయితే చోటు దక్కింది. ఏ జాబితా? తాత్కాలిక జాబితాలో. సో దీని యొక్క ఈ బౌద్ధ వజ్ర త్రిభుజం యాడ్ అవ్వడంతో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఎన్ని తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ఇండియా నుండి అంటే 69+1 అంటే 70 ప్రదేశాలకైతే చోటు దక్కింది ఇండియా నుండి. నెక్స్ట్ వారసత్వ జాబితాలో ఇండియా నుంచి ఎన్నింటికి చోటు దక్కిందంటే 44. వారసత్వ జాబితాలో ఎన్ని ఉన్నాయి? 44. తాత్కాలిక జాబితాలో 70 ఉన్నాయి. సో ఏంటి ఈ డిఫరెన్స్ అంటే, ఒక ప్రదేశము మంచి ప్రాముఖ్యత చరిత్రపరంగా ఏ విధమైన ప్రాముఖ్యత కలిగినా కానీ ఒక ప్రదేశానికి వారసత్వ గుర్తింపు రావాలంటే అది ముందు తాత్కాలిక జాబితాలో సెలెక్ట్ అయి ఉండాలన్నమాట. సో తాత్కాలిక జాబితాలో సెలెక్ట్ అయితేనే ఆ ప్రదేశానికి వారసత్వ జాబితాలో చోటు అనేది దక్కుతుంది. సో గుర్తుంచుకోండి, తాత్కాలిక జాబితాలో బౌద్ధ వజ్ర త్రిభుజానికి అయితే చోటు దక్కింది, ఒడిశా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ఒక రాష్ట్ర సూక్ష్మజీవిని అధికారికంగా ప్రకటించింది. ఆ రాష్ట్రం పేరేంటి? కేరళ. సో కేరళను చూసే కనుక మనకు చాలా విషయాలు టాప్లో ఉంటుందన్నమాట. కేరళ అయితే ఆ రాష్ట్రం యొక్క సూక్ష్మజీవిని అధికారికంగా ప్రకటించింది. ఆ సూక్ష్మజీవి పేరేంటి? బ్యాసిల్లస్ సబ్టిలిస్. బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేది సూక్ష్మజీవి యొక్క పేరు. ఇది గుడ్ బ్యాక్టీరియా అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల సుప్రీంకోర్టు వచ్చేసి నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కులో భాగమే అని తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పులో భాగంగా రాష్ట్రంలోని అండ్ కేంద్రపాలిత ప్రాంతాలలోని స్కూల్స్కి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ఈ స్కూళ్ళకైతే ఆదేశాలు జారీ చేసిందనమాట. అవేంటంటే విద్యార్థినులు ఉంటారు కదా, వాళ్ళకి పీరియడ్ సమయంలో వాళ్ళకి ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అయితే అందించాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు. సో అదేవిధంగా ఈ నెలసరి పరిశుభ్రత ఏదైతే ఉందో అది ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కులో భాగమే. ఆర్టికల్ 21 కింద వచ్చే జీవించే హక్కులో భాగమే ఈ నెలసరి పరిశుభ్రత అని సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. సో ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, అమెరికా దేశం మన దేశానికి సంబంధించిన 3 కాంస్య విగ్రహాలను భారత్కి తిరిగి ఇవ్వనుంది అని ప్రకటించిన మ్యూజియం ఏంటి? ది స్మిథోనియన్ నేషనల్ మ్యూజియం. ఇది వాషింగ్టన్ డీసీలో ఉంది. మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ ప్రకటించడం జరిగిందనమాట. ఏంటంటే మన దేశానికి సంబంధించిన 3 కాంస్య విగ్రహాలను తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఇవి మన దేవాలయాల నుంచి అక్రమంగా తొలగించిన విగ్రహాలను తిరిగి ఇవ్వనుంది. ఆ విగ్రహాల పేర్లు ఏంటో చూద్దాం. శివ నటరాజ విగ్రహం, సోమస్కంద విగ్రహం, కాంస్య విగ్రహాలు ఇవి. సో ఈ 2 విగ్రహాలు వచ్చేసి చోళుల కాలానికి చెందినవన్నమాట, 12వ శతాబ్దం. నెక్స్ట్ వచ్చేసి సెయింట్ సుందరార్ అండ్ పార్వతి విగ్రహాలు. ఇవి వచ్చేసి విజయనగర కాలానికి చెందినవన్నమాట, 16వ శతాబ్దం. ఈ విగ్రహాలను అయితే అమెరికా దేశం మన భారత్కి ఇవ్వనుంది. ఏ దేశం? అమెరికా. సో ఇవండి ఫ్రెండ్స్, జనవరి మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మీరు కనుక మన ఛానల్ని నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.